2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి పాలన. మన జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలు ఏం కార్యక్రమాలు ఈ జిల్లాలో జరిగినాయి, మాటలు మీరు చెప్పకుండా గ్రౌండ్లో ఏమేం కార్యక్రమాలు చేసిండ్రు అనే దానికి ఈ ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటనతోటి మళ్ళొకసారి మన కార్యకర్తలందరూ కూడా దాన్ని నెమరు వేసుకొని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. ఈరోజు ఈ సభ పెట్టుకుంటున్న సందర్భం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు, వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా సైట్ మీదకి వెళ్ళి ఏం జరిగింది ఇప్పటిదాకా, ఏం జరగాలి అని చెప్పి వారు స్వయంగా విజిట్ చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా రాబోతూ ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రి రాబోతూ ఉన్నారు, జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు కృష్ణారావు గారు, తర్వాత వాకిటి శ్రీహరి గారు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా సైట్ విజిట్ చేస్తూ ఉన్నాం. గతంలో పాలమూరు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయినరు చాలామంది, ఓట్ల కోసం పోయినరు, ఎలక్షన్ ముందు పోయినరు, ప్రజల ముందు మొసలు కన్నీళ్లు గార్చిండ్రు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు ఎట్లా జరుగుతూ ఉన్నాయని చెప్పి సైట్ విజిట్ చేయడం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ రోజు కూడా జరగలేదు. జిల్లా ముద్దుబిడ్డ తపన ఉంది, ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికే ఆ ఖ్యాతి దక్కాలి అన్న ఆలోచన ఉంది కాబట్టి వారి కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ జిల్లా కొన్ని వేల కోట్ల రూపాయల వరాలు ప్రకటించింది. వచ్చిన వెంబడే ఏదైతే మోసం చేసిందో టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ గారు ముఖ్యంగా, జూరాల నుంచి మొదలయ్యే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని దాన్ని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్వాటర్స్లో పెట్టి అది వివాదాల సుడిగుండంలో చిక్కుకునేటట్టు చేసి దీన్ని బొందబెట్టి కాళేశ్వరాన్ని కట్టుకోవాలని చెప్పి ఒక కుట్ర చేసిండు కాసుల కోసం. ఇది అందరికీ జిల్లా ప్రజలకు తెలుసు ఎంత దారుణంగా బీఆర్ఎస్ పాలనలో మనం మోసపోయినాం. ఒక్క పంపును స్టార్ట్ చేసి మన జిల్లాలో ఎవరికి తెలివి లేనట్టు, చదువుకునే వాళ్ళు లేనట్టు, ఇక అయిపోయింది ప్రాజెక్టు, పూర్తి అయిపోయింది, పో నీళ్లు తీసుకొని నెత్తిన చల్లుకో అని చెప్పిండు. అంటే అంత ఎర్రోళ్ళు కాదు పాలమూరోళ్ళు. అందుకే కర్రు కాల్చి వాత పెడితే 14 సీట్లకు వెళ్ళి 12 సీట్లను సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారు తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం మన మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం 5,000 కోట్లను శాంక్షన్ చేసింది. ఎందుకంటే శ్రీశైలం నుంచి కొడంగల్కు నీళ్లు పోవు, మన పశ్చిమ మహబూబ్ నగర్కు నీళ్లు రావాలంటే జూరాల సోర్స్ నుంచే నీళ్లు తీసుకుపోవాలి అన్న ఆలోచన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్లో ఉండే. దాన్ని తుంగలో తొక్కి ప్రాణహిత చేవలను కూడా దాన్ని కూడా కాల రాసి అక్కడ కాళేశ్వరం పేరు మీద, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పేరు మీద కాసుల కోసం, డబ్బుల కోసం మహబూబ్ నగర్ను, రంగారెడ్డిని ముంచడానికి ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటున్నాం. మీడియా మిత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఇది ఆలోచన తీసుకుపోవాలి ప్రజల్లోకి గట్టిగా. ఆ తప్పులను సరిదిద్దుకొని పాలమూరుకు ఏది మంచిదో, ఏది మనం తొందరగా చేస్తామో ఆలోచన చేసి ఆ ప్రాజెక్టును 5,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టును మొదలుపెట్టింది. అంతేకాకుండా జూరాల వెనుక భీమా నది మీద ఇంకేమైనా మనం బ్యారేజ్ కడితే మన పొలాలకు నీళ్లు వస్తాయని చెప్పి ఏరియల్ సర్వే కూడా చేయబోతా ఉన్నారు. శ్రీహరి గారు అక్కడ ప్రపోజల్ చేసిండ్రు. ఇంకొక అవకాశం ఉంది, భీమా మీద ఒక బ్యారేజ్ కడితే ఆ కాల్వల ద్వారా మనకు పారుతాయి అంటే అది కూడా చూడడానికి ఏరియల్ సర్వే చేసి అక్కడికి పోతా ఉన్నాడు. అలాగే ఇంకో 15 టీఎంసీల నీళ్లు గూడెందొడ్డి రిజర్వాయర్ దగ్గర కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి నిపుణులు చెప్తే దాన్ని చూడడానికి కూడా అక్కడికి పోయి రివ్యూ చేయబోతా ఉన్నారు. ప్రతి రిజర్వాయర్ దగ్గరికి వెళ్తా ఉన్నారు. అసలు ఎంత పని జరిగింది, ఎంత కావాలి, ఎంత ఇప్పుడు భవిష్యత్తులో మనం పెట్టాలి, దానికి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా, ఫైనాన్స్ మినిస్టర్ని కూడా తీసుకొస్తా ఉన్నాడు. ఈ రాబోయే రోజుల్లో అత్యధికమైన నిధులు కేటాయించి మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్తో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, ఈ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులు మొత్తం కూడా
ఈ 2-3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఒక కార్యాచరణ కోసం ముఖ్యమంత్రి గారు స్వయంగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఇది ఈ ముఖ్యమంత్రి గారి పర్యటన విజిట్ విశేషాలు. మనం దీనికి ఏం చేయాలి వారికి మద్దతుగా అనేది చర్చించడానికి మిమ్మల్ని పిలిచినాం. ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి నాయకులు వచ్చింది కాబట్టి రైతులను మీరు మోటివేట్ చేయాలి. ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు, డిసిసి ప్రెసిడెంట్ గారు అన్నట్టుగా అందరికీ కూడా మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగిన మేలును చెప్పాలి. రుణమాఫీ చేసినాం, ఎవ్వరు చేయలే. 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ అయింది. ప్రతిపక్షాలు నానాయాగి చేసినాయి, కొంతమందికి రాలేదు అని. కానీ పూర్తిగా ఏదైతే మేము అన్నామో 2 లక్షల కుటుంబానికి అందరికీ కూడా వచ్చినాయి. రాని వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇంటిలోను బంగారు లోను తీసుకున్నోళ్ళు, లేకుంటే రుణం చాలా ఎక్కువ ఉన్నోళ్ళు, ఏదో టెక్నికల్ క్వాలిఫై కాని వాళ్ళకి రాలే, మిగతా అందరికీ కూడా వచ్చినాయి. అలాగే తెల్ల రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, దిగ్విజయంగా పూర్తవుతా ఉంది. గతంలో ఏ రోజు కూడా ఇయ్యలే. మన నగరానికి IIIT తీసుకొచ్చినాం, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాం, ఒక లా కాలేజ్ తెచ్చినాం, మైనార్టీ ఇన్స్టిట్యూట్స్ ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ని ఇచ్చినాం. అలాగే మెడికల్ కాలేజు, వెటర్నరీ కాలేజు, అగ్రికల్చర్ కాలేజు మన పక్కనే 60 కిలోమీటర్ల దూరంలో కోస్గిలో, కొడంగల్లో పెట్టినాం. నారాయణపేటలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన పూర్తి చేసుకున్నాం. ఇట్లా ఈ జిల్లాలో గత ప్రభుత్వం చేసి అసంపూర్తిగా మిలిచినవన్నీ కూడా వడివడిగా పూర్తి చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న విషయాన్ని, మన జిల్లా ముద్దుబిడ్డ మన కోసం చేస్తున్న పనిని మనం కార్యకర్తలు ఈరోజు ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలి. మీ గ్రామాల్లో రైతులను కావచ్చు, మహిళలను కావచ్చు, ఏ సంక్షేమ పథకాలు అయితే మనం ప్రజలకు ఇస్తున్నామో వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పోవాలి. ట్రాన్స్పోర్టేషన్ మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం, కూర్చొని పెద్దలతో మాట్లాడతాం. ప్రతి గ్రామాలకు కూడా వెహికల్ వస్తుంది. టౌన్లో కూడా కార్పొరేటర్లు కావచ్చు, మిగతా వ్యక్తులు డివిజన్ వారీగా కూర్చొని మీరు ఎంతమందిని మీరు ఖచ్చితంగా మన సీఎం గారి సభకు తీసుకొస్తారు అని చెప్పి ఆ లెక్కను కూడా మాకు ఇవ్వండి. కూర్చొని మనకు టైం ఉంది, ఇంకా రేపంతా ఎక్సర్సైజ్ చేసుకుందాం. ప్రైవేట్ వెహికల్సా, బస్సులా, లేకుంటే ఇంకేదైనా రవాణా మనం కూర్చొని డీటెయిల్గా చేసుకొని భారీ ఎత్తున సభను సక్సెస్ చేయాలి. దాదాపుగా 80-90 వేలు దాకా టార్గెట్ పెట్టుకొని సభను సక్సెస్ చేయాలని చెప్పి ఇదివరకే మంత్రి గారు మాట్లాడడం జరిగింది. సీఎం గారు మనకు వరాలు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు, మన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఘనంగా స్వాగతం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ కూడా గ్రామంలో ఉంటే మొత్తం కూర్చోండి, ప్రెసిడెంట్తో సహా మిగతా నాయకులు, సర్పంచులతో కూర్చోండి. ఎంతమంది మనకు రాగలుగుతారు, ముఖ్యంగా యువకులు ఎంతమంది వస్తారు, మహిళలు ఎంతమంది వస్తారు, రైతులు ఎంతమంది వస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా మీరు మాట్లాడుకొని, మీ మండల్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడుకోండి, మీ సీనియర్ నాయకులతో మాట్లాడుకొని నా దగ్గరికి తీసుకురండి. నేను ఈరోజు మొత్తం మీకు అవైలబుల్ ఉంటా. రేపు కూడా 11-12 గంటల దాకా నేను అవైలబుల్ ఉంటా. తర్వాత సీఎం గారి ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి పోవాల్సి వస్తుంది. టౌన్లో కూడా కార్పొరేటర్లతో సహా సీనియర్ నాయకులు మీ వార్డులలో, మీ వార్డుకు పరిమితంగా అండి, ఏ సీనియర్ నాయకుడైనా సరే మీ వార్డులో పొజిషన్ ఏముంది, ఎంతమందిని మీరు ఐడెంటిఫై చేస్తున్నారు, ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. బస్తీలు ఉండే వార్డులు అయితే ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టండి, ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. కాలనీస్లో తక్కువ వస్తారు, ఉద్యోగాలకు అక్కడిక్కడ పోతారు. కాబట్టి మీరు ఐడెంటిఫై చేసి, ముఖ్యంగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ కూడా మీరు ప్రత్యేకమైన బాధ్యత టౌన్ మీద కూర్చోవాలి. చంద్రకుమార్ గౌడ్ గారు కూడా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి కోఆర్డినేషన్ చేసుకొని భారీ సంఖ్యలో మన ముఖ్యమంత్రి గారి మీటింగ్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం నియోజకవర్గంలో మీటింగ్ అన్నట్టుగానే మనం చేసుకోవాలి. ఇది జడ్చర్ల అని చెప్పి మనం అలసత్వం చేయొద్దు. జడ్చర్ల అయినా, మహబూబ్ నగర్ అయినా ఈ జంట నియోజకవర్గాలు కలిసిమెలిసే పనిచేయాల్సి వస్తుంది. నిధులు కూడా కలిసిమెలిసే వస్తాయి. మన దగ్గర మీటింగ్ ఉన్నప్పుడు జడ్చర్ల నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. మన మీటింగ్ సక్సెస్కు వాళ్ళు కూడా కారణమవుతారు. ఇటు నవాబ్పేట వాళ్ళు మన మీటింగ్లోకి వస్తారు, జడ్చర్ల వాళ్ళు వస్తారు. కాబట్టి దీన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని మహబూబ్ నగర్ నియోజకవర్గంలోనే మీటింగ్ జరుగుతున్నట్టుగా భావించుకొని మనం ఈ జడ్చర్లలో జరిగే ఉమ్మడి జిల్లా మీటింగ్ ఇది. మన ప్రాజెక్ట్స్ కోసం జరుగుతున్న మీటింగ్, మన ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలిపి వారి వెన్నుదన్నుగా ఉండే మీటింగ్,
మన సత్తాను మళ్ళొకసారి చూపే మీటింగ్. పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేసే సత్తా కానీ, ఆలోచన కానీ, తెగింపు కానీ, ఎవరినైనా ఎదిరించి మన నీళ్లు మనం తీసుకొచ్చే ధైర్యం కానీ మన ముఖ్యమంత్రి గారికి తప్ప ఇంకోరికి లేదు అన్న విషయాన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన మీటింగ్ ఇది. కాబట్టి మీరందరూ కూడా కోఆర్డినేషన్ తోటి మనం పనిచేయాలా. తర్వాత ఎప్పటికప్పుడు సూచనలు వస్తాయి, మనకు పైనుంచి కూడా సూచనలు వస్తాయి, మంత్రి గారి ద్వారా కూడా సూచనలు వస్తాయి. దాన్ని మనం తూచా తప్పకుండా పాటించి ఈ మీటింగ్ను దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.